మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 20వ తారీఖు నవంబరు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో మీ జీవితములో ఈ వాగ్దానాన్ని దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీ గురించి మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను శాశ్వతముగా శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను అంటున్నాడు. సహోదరుడా, దేవుడు ఎంత గొప్ప ఆధిక్యమైనటువంటి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చు ఇచ్చి ఉన్నాడో జ్ఞాపకం చేసుకో. ఆ ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడని విశ్వసించు. సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము, దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది అని దైవ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు మనకు స్పష్టముగా అర్థమవుతాడు. అయితే నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానములు అనేకములున్నవి, కానీ ఆ వాగ్దానం ఇంకా నెరవేర్పు లేక ఎంతో కృంగిపోయే స్థితిలో నీవు ఉన్నావా? అయితే మరొక మారు యేసయ్య ఈ ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ధైర్యముగా ఉండు, విశ్వాసముతో ఉండు. సహోదరుడా, సహోదరి, ఆయన చెప్పే వాగ్దానము ఎంత ఘనమైనదో చూడుడి, ఎంత ఆధిక్యత కలిగినదో చూడుడి. ఆయన ఎంత ఘనమైన స్థితిని, ఎంత గొప్ప స్థితిని దేవుడు నీకు ఇస్తానంటున్నాడో ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. బహుతరములకు నీవు సంతోష కారణముగా ఉంటావంట. బహుతరములు, ఒక తరము కాదు, బహుతరములకు సంతోష కారణముగా ఉండు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సహోదరుడా, ఎంత సంతోషించవలసిన విషయం అది, ఎంత ఆనందించవలసిన విషయం అది. ఒకసారి నిన్ను పరిశీలించుకో. దేవుడు చెబుతున్నటువంటి మాట, నువ్వు ఆనందించి గంతులు వేయవలసిందే కదా, సంతోషంతో నువ్వు ఉండవలసిందే కదా. నిన్ను బట్టి దేవుడు అనేకులు సంతోషించే స్థితిలో నిన్ను ఉంచుతానంటున్నాడు. అయితే సహోదరుడా, ఆ మాటకు అర్థం ఏమని అని ఆలోచించగా, అలంకారముగాను ఆశీర్వాదకరంగాను శోభాతిశయముగాను అన్న మాటకు అర్థం ఏమి అనగా, అలంకారంగా నిన్ను, నీ పేరు ఒక అలంకారముగా మారుస్తూ ఉన్నాడు. శాశ్వతమైన అలంకారంగా దేవుడు నిన్ను నియమిస్తాడు. బహుతరములకు సంతోషకరంగా దేవుడు నిన్ను నియమిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. గనుక ఆయన యందు విశ్వాసముతో సంతోషముతో ముందుకు కొనసాగు స్థితి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమె. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం మందు నీ బిడలైన వారు ఎందరు బిడలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి ఇట్టి ఆనందము, ఇటు సంతోషం అనుగ్రహించి నీ కృపలో నీ దయలు వర్ధలు చేసి సహాయములు చేయమని యేసయ్య నామం పేరట ఈ ప్రార్థన చేయుచున్నాను, మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును సన్నిధులు సదాకాలం తోడండి ఎంబడించి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించును.